బీసీల గురించి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మొట్టమొదట 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ధ్వనిస్తూ ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. ఒక తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం ఎన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీ అంటే మాది, పసుపు జెండా అంటే మాది అని చెప్పుకునే బడుగు బలహీన వర్గాలు ఈరోజు మనం చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో మాట్లాడతారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది బెస్ట్ క్లాస్గా అయింది, బ్యాక్ బోన్గా అయింది. బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బీసీ అని తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవ్వరి వల్ల కాదు అని నేను గట్టిగా చెప్పగలను.